నెక్స్ట్ కాన్సెప్ట్ పైథాన్లో ఇన్ఫినిట్ లూప్. ఇన్ఫినిట్ లూప్ నథింగ్ బట్ కంటిన్యూస్ రిపిటేషన్ ఆఫ్ ది కండిషనల్ లూప్. సో వితౌట్ బ్రేక్. సో కంటిన్యూస్గా ఎప్పుడైతే రిపీట్ అవుతుందో దాన్ని ఇన్ఫినిట్ లూప్ అంటాము. సమ్ టైమ్స్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ ఇన్సఫిషియంట్ సిపియు మెమొరీ, ఎర్రర్స్ కోడ్లో వచ్చినట్టయితే అలాంటి సిచ్యువేషన్లోనే స్టాప్ అవుతుంది తప్ప, లేదా కంటిన్యూస్గా మనకి రిపిటేషన్ అనేది జరుగుతుంది. అలాంటి వాటిని మనం ఇన్ఫినిట్ లూప్ అని కాల్ చేస్తాము. డెఫినేషన్ చూద్దాం. ఇన్ఫినిట్ లూప్ ఇన్ పైథాన్ ఈజ్ ఏ కంటిన్యూస్ repetition of the conditional loop until some external factors like insufficient CPU మెమొరీ, ఎప్పుడైతే CPU మెమొరీ ఇంకా ఇన్సఫిషియెంట్ ఉంటుందో దెన్ ఇట్ విల్ బి స్టాప్. లేదా సమ్ ఎర్రర్స్ ఇన్ ది కోడ్ ఎక్సెట్రా. ఎగ్జాంపుల్, I equal to 0 while I less than or equal to 10. Then print I will run forever. సో ఎప్పుడైతే మనం I is equal to 0 while కండిషన్ చెక్ చేస్తుంది 0 less than or equal to 10. సో కండిషన్ ట్రూ. ఇక్కడ మనకి అవుట్పుట్లో ఏమొస్తుంది? ఐ విల్ రన్ ఫర్ ఎవర్. సో ఎంతవరకు వస్తుందంటే కంటిన్యూస్గా ఐ విల్ రన్ ఫర్ ఎవర్ అని కంటిన్యూస్గా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఐని మనం ఇంక్రిమెంట్ చేయట్లేదు, బ్రేక్ యూజ్ చేయలేదు. సో కండిషన్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం కూడా కండిషన్ అనేది ట్రూ అవుతూనే ఉంటుంది. దానికి ఒక లిమిటెడ్ అనేసి మనం కండిషన్ ఏమీ అప్లై చేయలేదు కాబట్టి ఈ కోడ్ అనేది కంటిన్యూస్గా రన్ అవుతుంది. ఎంతవరకు అంటే CPU మెమొరీ అనేది ఫుల్ అయ్యే వరకు, లేదా ఏదైనా ఎర్రర్ వచ్చే వరకు. కోడ్ అనేది ఎర్రర్ అయితే లేదు కాబట్టి కంటిన్యూస్గా CPU మెమరీ ఉన్న వరకు వర్క్ అవుతూనే ఉంటుంది. సో ఇలాంటి వాటిని మనం ఇన్ఫినిట్ లూపే అంటాం. సో అనదర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చాను. నెక్స్ట్ వైల్ వాల్యూ ప్రింట్ I am infinite loop. సో ఇక్కడ అవుట్పుట్ కంటిన్యూస్గా ఐ ఆమ్ ఇన్ఫినిట్ లూప్ అని కంటిన్యూస్గా అవుతుంది. ఓకేనా? సో ఇలాంటి ప్రోగ్రామ్ని మనం ఇన్ఫినిట్ లూప్ అని అంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్లోని టపుల్స్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.